అగ్ని పరీక్షలో సృష్టి వ్యాకరణం అని ఒక అమ్మాయి వచ్చింది. ఎక్కడో తేడా కొడుతుంది సీనా, ఎక్కడో తేడా కొడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి స్టోరీ చెప్తా. ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో చేసేది. తర్వాత తను మోడల్ అవ్వాలని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకుండా ఆ అమ్మాయి మోడల్గా ట్రై చేసింది. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేశారు అని చెప్పింది. ఓకే, తర్వాత ఆ అమ్మాయి లవ్ స్టోరీ చెప్పింది. ఆడు నువ్వు మోడల్ అయితే బికినీలు వేసుకుంటావు అని చెప్పేసి వద్దు అని అన్నాడని, తర్వాత ఒక స్లాప్ ఇచ్చాడు అని చెప్పేసి దాంతో ఆ అమ్మాయి ఇదైతే ఉంటుందో స్పీకర్ అది పోయిందని చెప్పేసి, తర్వాత అన్ఫార్చునేట్లీ ఎట్లో మళ్ళీ అంత ఆపరేషన్ అయ్యి అంత స్టేజ్కి పోలేదు అని చెప్పింది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తుంది అనమాట. తర్వాత ఏమనింది, నేను మోడల్గా 10th ప్లేస్లో వచ్చాను, మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ ఏవోవో చెప్పింది. ఆ తర్వాత ఇతను ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళాడు. యుఎస్కి ఒక మోడల్, ఒక ముంబై మోడల్ యుఎస్కి జడ్జిగా ఎలా వెళ్తారు? ఏ యూనివర్సిటీకి వెళ్తారు? ఓకే, ఈ యూనివర్సిటీకి మోడల్గా వెళ్ళాలని ఎట్లా? ఎక్కడ సింక్ అవుతుందా ఎక్కడైనా? సరే సరే వదిలేండి. నిన్న అగ్ని పరీక్ష టాస్కులు పెట్టారు. ఒక్కొక్కరినే ముగ్గురేమో డైరెక్ట్గా సెలెక్ట్ అయిపోయారు. ఇంకా ఒక్కొక్కరినే 15th పొజిషన్కి 15 మెంబర్స్ తీసుకోవాలని తీసుకుంటున్నారు. అందరికీ టాస్కులు పెట్టారు. శాలిని సూపర్గా ఆడింది, గేమ్ సూపర్గా ఆడింది. ఆ అమ్మాయి బ్యూటీకి తగ్గట్టు బ్రెయిన్ మొత్తం ఇంకా గేమ్స్ టాస్క్లు ఇచ్చి పడేస్తుంది, అది అర్థమవుతుంది. కాకపోతే కొంచెం భజన చేస్తున్నారు కొంతమందికి, జడ్జిలకి వీళ్ళకి భజన చేస్తున్నారు, అది వేరే విషయం. సృష్టి వ్యాకరణం 4 వచ్చారు. మీ ఎక్సెల్కి ఫోన్ చేయాలి, ఎక్సెల్ని ఒప్పించాలి అని చెప్పి చేశారు. ఫస్ట్ 3 వచ్చారు. గంట పెట్టారు. గంట పెట్టి మరి పిక్ చేయాలని అన్నారు. పిక్ చేసినాడు కదా, స్ట్రెంత్ ఉన్నాడు. అవునా? అవతల వాడు ఫోన్ తీయకపోతే ఎవడిది ఇది? అవతల వాడికి ఫోన్ చేసి నాకు ఇష్టం అని చెప్పేసి వాడు ఒప్పుకున్న గెలిచినట్టేనా? అంతేనా? అది డేరా? అది కూడా డేరేనా? అవతల వాడు ఇప్పుడు ఫోన్ చేయలేదు, వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లుందో ఏమో ఎవరికి తెలియదు. మరి తీసినాడే కదా విన్ అయినాడు. మరి ఆ అమ్మాయి లాస్ట్ వరకు గంట తీయలేదు కదా, ఆ అమ్మాయి ఎలా విన్ అయింది? ఆ అమ్మాయి ఎలా టాప్ పైకి వెళ్ళింది? ఫోన్ తీయనోడు లక్ కాదా? ఓకే, ఆ అమ్మాయి మొన్న ఒక స్టోరీ చెప్పింది, ఈ రోజు ఒక స్టోరీ చెప్తుంది. 3 months బ్యాక్ బ్రేకప్ అయింది, నేను చేస్తాను అని చెప్పేసి చేసింది. అవతల వాడి సిచ్యువేషన్ ఎలా ఉంది చూసుకోవాలి కదా. ఈ పిల్ల చేసింది, చెప్పింది నాకు నువ్వంటే ఇష్టము, నేను మర్చిపోలేకపోతున్నాను, మొత్తం ఇంగ్లీష్లోనే భజన చేసింది అనమాట. ఓకే, షీ హ్యావ్స్ నైస్ కమ్యూనికేషన్ స్కిల్స్. సూపర్ సూపర్ మోడలు. తనని తీసుకోవాలని చెప్పి ఫిక్స్ చేసేశారు. ఓకే, అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? ఆ అమ్మాయి ఆడ ఫోన్ చేస్తుంటే జడ్జిలు ఓవర్ యాక్షన్. ఇక శ్రీముఖి ఆ అమ్మాయి ఫోన్ పెట్టిన తర్వాత ఆ అమ్మాయిని పొగడతల్లో ముంచి ఎత్తిందన్నమాట. ఏంటి అసలు బయట ఎంతమంది వాళ్ళు ఎక్స్ని మర్చిపోలేక మళ్ళీ ఫోన్లు చేసి ఎంత డేర్ చేస్తారో మీకు తెలుసా? అదే నా డేరు. అది కూడా ఆ అమ్మాయి ఆ అగ్ని పరీక్షలో అవకాశం కోసం ఆ అబ్బాయికి ఫోన్ చేసింది, డ్రామా ఆడింది. అలా ఆడతారు ఎవరైనా? ఓకే, ఆ అమ్మాయికి ప్రేమే ఉందనుకుందాం, అవతల వాడి సిచ్యువేషన్ అర్థం కదా మీకు. ఆ పిల్లని పొగిడేస్తున్నారు, వాడు ఎట్లా ఏ సిచ్యువేషన్ లో వీళ్ళు బ్రేకప్ అయింటారనేసి మీకు తెలుసా? ఏంటి ఏం జరుగుతుంది? డైరెక్ట్ గా తీసుకోవచ్చు కదా, షీఈ్ మోడల్ సెలబ్రిటీ అనుకుని డైరెక్ట్ గా తీసుకోవచ్చు కదా. అగ్ని పరీక్షలో ఎందుకు? మిగతా వాళ్ళకి అవకాశం వస్తుంది కదా. ఏదో తేడా కొడుతుందా మీకు అందరికీ కూడా? ఏమి చేయకుండా అలా ప్రేమలు చెప్పేసి అలా ఒక ర్యాంప్ వాక్ చేసేసి బ్యూటీ ఇదే కావాలి బిగ్ బాస్ కి అని చెప్పి తీసుకున్నారా? ఇది అసలు టాస్కే కాదు. చాలా మంది బయట అడుక్కుంటున్నారు వాళ్ళ ఎక్సెల్ మర్చిపోలేక. బాయ్స్ అయితే ఇంకా దారుణంగా చేస్తారు, అర్థమైందా? ఇంకా దారుణంగా అడుక్కుంటారు మెన్స్. ఇది అసలు టాస్కే కాదు. అందులోనూ ముందరున్న 3 గంటలు తీసుకుంటే, వెనకున్న ఈమె తీసుకుంటే, ఈమెకు ఫోన్ పిక్ చేస్తే అది ఎవరిది మిస్టేక్? లక్ అని చెప్పండి, డేర్ అని చెప్పకండి ఇది. ఓకేనా? అది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.